హిందీ సినిమేషగాడు సైఫ్ అలీ ఖాన్ సారు లీలావతి దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యి సేఫ్గా ఇంటికి పోయిండు. ఇంట్లోకి వచ్చిన దొంగ కత్తితోని పొడిస్తే దవాఖానలో వేసిర్రు. ఆపరేషన్ అయినాక అలీ సారు పానము మంచిగానే ఉన్నదా, డిశ్చార్జ్ చేసిన డాక్టర్లు ఏమన్నారో మనం కూడా సైఫ్ సారు ఇంటి దాకా పోయి పరామర్శించి వద్దాం పారి. దవాఖానలోకించి బయటకు వెళ్ళి కారులో ఎక్కి సీదా ఇంటికి పోయిండు. కత్తిపోటు గాయం నుంచి బయటపడ్డ సారు పానాలతో బయటపడి ఇంటికి వస్తుండని మస్తు మందే ఆయన ఇంటికాడికి చేరుకుర్రు. ఇట్లా చూసేందుకు వచ్చిన అభిమానులకు కూడా దండాలు పెట్టి లోపలికి పోయిండు. అట్లా ఆపరేషన్ అయినాక ఆసుపత్రి నుంచి సేఫ్గా వచ్చిన సైఫ్ సార్ను చూసి ఆయన ఫ్యాన్స్ సంబురని చెప్పరాదు అనుకోరాదుండ్రి. మరి కత్తితోని పొడిచిన కాంత్రిగాడు దొరికిండా అంటే అసలే ముంబై పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయే. మొత్తానికి వాని పట్టుకుర్రు, విచారణ కూడా చేస్తుర్రు. అసలైతే వాడు ఈ దేశపోడే కాదట, బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి దొంగతో వల వచ్చిండట. అసలు అలీఖాన్ సార్ను చంపేదందుకే అట్లా అంత దూరం చేలి వచ్చిండా, ఎందుకు వాడు ఆ ఇంట్లోకే వచ్చిండు అనేదంతా పోలీసులు అరుచుకుంటుర్రు.